గౌరవనీయులు పూజ్యులు వేదిక మీద ఉన్నటువంటి మా అమ్మ నాన్నగారికి అలాగే ఈ వేదికని పంచుకున్నటువంటి గ్రామ మండల వివిధ సంఘాల పార్టీల సహోదరులకు మిత్రులకు కుల సంఘాల సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక ఈ గ్రామం మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా వాడు ఇక్కడ పుట్టినటువంటి వాడు అని మీరంతా పార్టీలను పక్కకు పెట్టి నాతోటి ఓ మంత్రి గారు మాట్లాడుతూ అరే ఇదెట్లా సాధ్యమైందన్నా మీ ఊర్లే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిపిఎం వాళ్ళు అందరు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటేయాలని ఎట్లా అనుకున్నారు అంటే మేము ఫస్ట్ మనుషులం తర్వాత పార్టీల వాళ్ళం అందుకోసమే నన్ను ఆశీర్వదించిరు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నన్ను ఇవాళ చాలా మంది తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిండు నాకు పెద్దగా ఏం అనిపిస్తలేదు మరి మీరు అనుకున్నట్టు నేను ఏదో ఒకటి అయితే కార్యక్రమంలో ఉన్నా అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఎస్ నిజమే అన్న కోన్సెట్ నరసింహ్ గారు చెప్పినట్టుగా పెద్దల సభకు పోయిండు. పెద్దల సభ ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది 34 మంది ఎమ్మెల్యేలు నేను అంటే దాదాపుగా ఒక 33% తెలంగాణ రాష్ట్రానికి నేను ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ వాళ్ళ నాయకుడిని. ఇప్పుడు దాదాపు ఒక 12 జిల్లాలకు నేను ప్రతినిధిగా ఉండాల్సి వస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలకు అన్ని రకాల నాయకులకు పీడితులందరికీ అండగా ఉంటున్నప్పటికీ కూడా ఈ గ్రామంలో మీ అందరి సమక్షంలో నేను నిలబడి మాట్లాడడాన్ని మించిన సన్మానం ఇంకొకటి నాకుండదు నా జీవితంలో. ఈ గ్రామం నన్ను అంత ఆత్మీయంగా చూసుకుంటుంది కూడా. చాలాసార్లు ఈ గ్రామం నుంచి మన గ్రామం నుంచి ఎందుకంటే నేను పరిధి పెరిగింది కాబట్టి సరే ఈ ఊరికి వస్తే నేను మీ తమ్ముణ్ణే మీ సోదరుణ్ణే అన్న వదిన బావ అనుకుంటూ తిరిగినటువంటి వాడినే కాబట్టి నన్ను ఏదో ఎమ్మెల్సీ గానో లేకపోతే ఈయన మంత్రులు ముఖ్యమంత్రులతో ఉంటాడు లేకపోతే ఇంకో అనేది చూడకుండా ఇప్పటిదాకా ఈ ఊరు నన్ను ఎట్లా చూసిందో అట్లనే చూస్తే నాకు అంతకు మించిన ఆనందం లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ లేని బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ వదిలిపెట్టుకొని మనం ఏదో సుపీరియర్ అయినట్టుగా అట్లాంటిది ఏం లేదు. ఆ రోజు మన ఆఫీస్ కాడికి ఎంత నిర్భయంగా వచ్చి పనులు చేసుకున్నారో ఈ రోజు కూడా అలాగే వచ్చి పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటది. ఆ రోజు నా దగ్గర ఏ పదవి లేదు వాస్తవానికి కూడా, కానీ నేను ఫోన్ చేస్తే మంత్రులు కుర్చీలకేం లేచి గజ్జున వణికేటోళ్ళు. అటువంటి పరిస్థితి గత పాలనలో కూడా ఉండే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు, మీ అందరికి తెలిసినటువంటి విషయమే. నేను ఏ చిన్న సూచన చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. సరే వాస్తవానికి మీరు అనుకుంటున్నట్టు తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగానే ఉన్నాడు, ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు.
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉండాలనా, మంత్రిగా ఉండాలనా, లేదంటే ముఖ్యమంత్రిగా ఉండాలనా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ప్రజలారా, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. నన్ను ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్, సాధారణ ప్రజలకు ఓటింగ్ ఉండదు, పట్టభద్రులకు మాత్రమే ఓటింగ్ ఉంటది. ఈ పట్టభద్రులు అంటే మేధావులు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు నా నియోజకవర్గం ఇటు గోపాలపురం నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం దాకా, ఇటు ఏటూరు నగరం నుంచి మొదలు పెడితే ఇటు నాగార్జున సాగర్ దాకా నా నియోజకవర్గం. ఇటువంటి గ్రామాలు అనేకం, మండలాలు అనేకం. 34 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు, 7 మంత్రులు నా పరిధిలో ఉన్నారు. అంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిధిలో ఉన్నారు. వీళ్ళే కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా పైన ఉంటాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో నేను భాగస్వామిని అయినందుకు నేను ప్రభుత్వానికి, నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరులారా, మండలం అనేటువంటి విషయం చాలా మంది పెద్దలు చెప్పినారు. అసలు అది కాకపోతే నా పదవి వేస్ట్. కాబట్టి మీరెవరు కూడా దాని గురించి పెద్దగా ఇబ్బంది పడకండి. మొదటి వారంలో, జూలై మొదటి వారంలో నేను ఈ మండల నాయకత్వాన్ని, గ్రామ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నా. ముఖ్యమంత్రి గారితో భేటీకి ఈ సమస్యని ఆయన దగ్గర తీసుకుపోవడానికి రావాల్సిందిగా మీ అందరిని ఆహ్వానిస్తా ఉన్నా. అలాగే గ్రామంలో సమస్యల విషయం చెప్తా ఉన్నారు. పెద్దలందరినీ కోరుతా ఉన్నా, పెండింగ్ ఏమున్నాయో చెప్పండి. ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి అంశాలు పెండింగ్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడే సోదరుడు చెప్పినట్టుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి కేవలం బునాది మాత్రమే, అంటే బేస్మెంట్ మాత్రమే లేచిందన్నా, మిగతాది ఆగిపోయిందని చెప్తా ఉన్నారు. సో అది పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా అది పూర్తి చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అంతేకాదు, అలాగే రజకులది కూడా పెండింగ్ లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో తప్పకుండా ఈ చిన్న చిన్న బ్యాంకు కూడా తీసుకొస్తా. ఖచ్చితంగా మండలం వచ్చినాక బ్యాంకు రాదా, ఖచ్చితంగా వస్తుంది. అలాగే ప్రధానంగా సేటు పైసలన్నీ అందులో దాస్తదేమో అని మీరంతా డిపాజిట్లు చేయాలి, మరి చేస్తేనే వస్తుంది అందరు కలిసి. అయితే ఈ సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ సమస్యలే కాదు, నేను ప్రధానంగా పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా అన్న విజయ్ కుమార్ అన్నని ఒకసారి ఇక్కడ అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే మా వెంకటేష్ అన్నని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరిద్దరండి అన్న ఒకసారి. ఇవాళ విద్యా వైద్యం పైన మా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి హై స్కూల్ ఏదైతే ఉందో ఆ హై స్కూల్ ని ఒక కార్పొరేట్ లెవెల్లో చూపించాలనుకుంటా ఉన్నా. అందుకోసమని పూర్వ విద్యార్థులకు సంబంధించి అందులో చదువుకున్నటువంటి వాళ్ళుగా ఒక అలుమిని ఏర్పాటు చేసి అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఒక సభ్యత్వాన్ని ఇచ్చండి. తద్వారా ఎంతమంది అయితే అక్కడ చదువుకొని బాగుపడరో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కాకుండా స్పెషల్ గా నా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు కేటాయిస్తా. ఈ పాఠశాల రూపురేఖలు మారిపోవాలి. ఈ పాఠశాలలో కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ అందించే విధంగా ఉండాలి. ఇంకా అంతేకాదు, 50 లక్షల నిధులే కాదు, మా నాన్నగారి తరఫున
5 లక్షల రూపాయలు మా కుటుంబం ఈ హై స్కూల్ కు కేటాయించబోతా ఉంది. మీ అందరికి కూడా నేను విద్యా వైద్యం పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను కాబట్టి అందుకోసమే హై స్కూల్ ని కార్పొరేట్ లెవెల్లోకి తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి నా నిధులలో మొట్టమొదటిసారిగా నేను ఎక్కడ చెప్పలే నా గ్రామానికి 50 లక్షల రూపాయలు కేటాయిస్తా ఉన్నా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇక అలాగే అల్యూమినియంకి సంబంధించిన దాదాపు మనం 1 కోటి రూపాయలు కనుక నిలబెడితే టీచర్లను ఎక్కడ ఏ సబ్జెక్టుకు తక్కువ పడ్డా ఏ ఈవెంట్ ఉన్నా ఏది ఉన్నా ఒక ఘనంగా మనం ఒక ఆర్థిక భరోసాను కనుక ఇవ్వగలిగితే చాలా మంచి హై స్కూల్ తయారవుతుంది. మనకు చదువు చెప్పినటువంటి ఆ స్కూల్ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. తప్పకుండా భవిష్యత్ తరాలకు మంచిగా ఉంటది అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మీ ఇద్దరు కలిసి ఆలోచన చేయండి అన్న. మీ ఇద్దరి పైన బాధ్యత పెడతా ఉన్నా. ఈ హై స్కూల్ మారిపోవాలి. నేను ఏం చేయాలో చెప్పురు నేను చేస్తా. ఖచ్చితంగా దానికోసం ముందుకు పోతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇక మీరు ఆ ఏర్పాట్లలో ఉండొచ్చు దయచేసి. థ్యాంక్ యూ. ఇక సమస్యల విషయంలో కానీ మీరు గ్రామ పెద్దలకు మండల నాయకులకు కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు వడ్డిచ్చేది మనమే, పెద్ద బాధ ఏం లేదు. ఏ మినిస్ట్రీలో ఎక్కడ ఏ చోట ఏ ఒక్క చిన్న పని కావాలన్నా నేరుగా రండి, పని చేయించి మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తా. ఈ ప్రజలు ఇంకా చాలా విషయాలు కూడా చెప్పినారు. మన గ్రామంలో ఇంకా చాలా జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. గ్రామ పెద్దలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గ్రామ సర్పంచులు ఏకగ్రీవం చేసి ₹1 కోటి ఫండ్ ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. గ్రామ సర్పంచులు ఏకగ్రీవం చేసి ఇవ్వండి, ₹1 కోటి ఫండ్ ఇప్పించే బాధ్యత అని చెప్పి నాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజలంతా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఐక్యమత్యంతోనే ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, ఇక అలాగే ఒక మనిషి పైకి ఎదగాలంటే నా ఆఫీస్ కాడికి చాలా మంది వస్తా ఉంటారు. అన్న మాకేం లేదన్నా అంటారు. నువ్వు ఉన్నావు కదా. నేను ఈ గ్రామం నుంచి పోయినప్పుడు పెద్దలు చెప్తా ఉండే, ఒక నిరుపేద కుటుంబంలో నుంచి మల్లన్న పోయిండు అని చెప్పి. నిరుపేదను ఎందుకైతే పోయి మా నాయన నా గుండె నిండా ధైర్యం ఇచ్చిండు. దాన్ని మించిన ఆస్తి ఇంకేం కావాలి. కాబట్టి ఇవాళ ఆ ధైర్యంతో మీ అందరికీ తెలుసు, ఒకానొక సందర్భంలో నన్ను మర్డర్ కూడా చేయడానికి ప్లాన్ చేశారు. అంటే ఇతను చంపేయాలి, చంపేస్తే తప్ప మనం మనుగడ సాధించలేమనేటువంటి వ్యక్తి చాలా మంది ఉండే అప్పట్లో. కానీ వాటన్నిటినీ తట్టుకుంటూ వాటన్నిటినీ నెట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చిన ఇవాళ మీ ముందు నిలబడ్డా. నా ప్రయాణంలో ప్రధానంగా నేను మా తండ్రి గారి తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి మా పెద్దన్నకు శిరస్సు వంచి చెప్పాలి. ఎందుకంటే ఆయన లేకపోతే, ఆయన నా వెన్నంటూ లేకపోతే వాస్తవానికి కూడా తీర్మార్మలను ఈ స్థాయికి వచ్చేటాడు కాదు. ఇవాళ ఆయన వల్లనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పడ్డటువంటి శ్రమ, ఆయన చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆయన వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఈ రోజు కూడా క్యూ న్యూస్ ఛానల్ కానీ పేపర్ కానీ ఇవన్నిటిని కూడా మా అన్న దిగ్విజయంగా నడిపిస్తా ఉంటాడు. నేను ఏ రోజు కూడా దాంట్లోకి తొంగి చూడనటువంటి వ్యక్తిని. అనేక మంది పేద బిడ్డలకు ఉపాధి కల్పిస్తూ ఇవాళ మా అన్నగారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా ఆయన నాకు ఇప్పటికి కూడా ఒక తండ్రికి కొడుకు చెప్పినట్టు చెప్తా ఉంటాడు. మనం ఇది ఎట్లుండాలి, ఎవరు వస్తే ఏం చేయాలి, ఎట్లా స్పందించాలి, ఈ ప్రజలతో ఎట్లా మమేకం కావాలనేటువంటి మాట పదే పదే చెప్తా ఉంటాడు. నేను ఇంకా చిన్నపిల్లాన్ని అనుకొని చెప్తూనే ఉంటాడు. అయినా కూడా నేను వింటూనే ఉంటా. సోదరులారా, నా కుటుంబం ఎంతైతే నాకు వెన్నంటి నిలబడ్డదో నా సతీమణి కూడా అంతే వెన్నంటిగా నిలబడి ఇవాళ నా కుటుంబంలో భాగస్వామి అయినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మనిషి నా కుటుంబానికి నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి ఈ గ్రామంలో
ఏ ఒక్కరికి సమస్య వచ్చినా నా కుటుంబం నేను అండగా నిలబడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వైశ్య మిత్రులు ఉన్నారు చాలా మంది, వాళ్ళు కానీ వాళ్ళ పాత్ర ఖచ్చితంగా రేపు అలుమినీలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ఊరు మనకు అన్నం పెట్టింది, ఈ ఊరు విద్య నేర్పించింది, ఈ ఊరు మనకు అన్ని పెట్టింది. కాబట్టి ఈ ఊరికి మనం ఏదో ఒకటి చేయాలి. ఆ రోజు నాకు పదవులు లేనప్పుడు కూడా మన హరి వచ్చేది, హరి వచ్చేది లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చేది, అన్న ఏందనంటే రోడ్లు కావాలి. నేను అప్పుడు ఉన్నటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తుంటే, అన్న నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా ఊర్లో సీసీ రోడ్లు కావాలి, నా ఊర్లో మోరీలు కావాలని చెప్పిన. నేను చేసినట్టు బహుశా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ చెప్పని కూడా చెప్పొద్దని చెప్పిన నేను చేసినటువంటి విషయాన్ని. ఆ మోరీలు, ఆ సీసీ రోడ్లు ఎక్కువగా నేను ఇప్పించినటువంటి అవి ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. అప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు ఎక్కువ అవకాశం ఉంది. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక చిన్న వయసులోనే పెద్దల సభకు పోయిరు, నన్ను పెద్దని చేసిండు మా నరసన్న. మాట్లాడుకుంటా పెద్దలని కడిగి ఇచ్చిండు. మొత్తానికి పెద్దల సభ అయినప్పటికీ కూడా బాధ్యతతో ఉంటా. ఒక మాట ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఊరు పరువును ఆకాశం అంతా పైకి తీసుకుపోతా తప్ప ఒక్క రవ్వంతా కూడా కిందికి దిగాల్సను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మీరు చూడండి, ఈ గ్రామం నుంచి పోయేటువంటి చాలా మంది మిత్రులు ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ ఆఫీసులో చిన్న పని కావాలంటే నాకు చెప్పని కూడా చెప్పారు, అన్న పంపించిందని చెప్తారు డైరెక్ట్ పోయి. మల్లన్న వాళ్ళు ఈ ఊరు నుంచి వచ్చినా మల్లన్న మా తమ్ముడే మా సోదరుడే అని చెప్తా ఉంటారు. తర్వాత నాకు ఆఫీసర్లు ఫోన్ చేస్తా ఉంటారు, సార్ పంపించినట్టు కాదు సార్ అంటే మా వాళ్ళే వచ్చి కలిసిరు అని చెప్తాను నేను, నాకు తెలియదు అప్పటికి కూడా. సో అట్లా ఏ పని ఉన్నా ఏ కష్టం ఉన్నా ఇవాళ నేను నా కుటుంబం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఈ సన్మానం ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఏదైతే ఉందో నా కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే చదువుకునేటువంటి పిల్లలు మంచి ర్యాంకులు నా దగ్గర చాలా మంది పిల్లలు వచ్చినారు సోదరులారా, మీకు తెలుసో తెలియదో. నేను చాలా మంది పిల్లల్ని విదేశాలలో చదివిపిస్తా ఉన్నా. మన ఊరు బిడ్డలు ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తా ఉన్నా. ఒక యాదవుల బిడ్డ పాపం అరుంధతి అనేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తా అని తిరుగుతా ఉంటే నా దగ్గరికి వచ్చింది ఫైనల్ ఆప్షన్ గా. అమ్మాయి మంచి మెరిట్ స్టూడెంట్ వస్తే ఆ అమ్మాయిని అమీర్పేట్ హాస్టల్లో ఉంచి ఆ అమ్మాయికి యుఎస్ లో యూనివర్సిటీకి అప్లై చేయించి వీసా ప్రాసెసింగ్ అంతా చేసి ఆ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించి పంపినప్పుడు వాళ్ళ అయ్యకి చెప్పిన మీ బిడ్డ వెళ్ళిపోయిందట. రష్యాలో పెట్టి చదివిపించిన, లండన్ లో పెట్టి చదివిపిస్తున్నా. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని కొంచెం మంచిగా చదివిపించండి. మీ బిడ్డ ఇంటర్మీడియట్ లో కానీ బీటెక్ లో కానీ 10th లో కానీ మంచి మార్కులు సాధిస్తే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తుకు మేము పునాది వేస్తాం. వాళ్ళకు మీకు ఒక్క రూపాయి కలగకుండా వాళ్ళని ముందుకు తీసుకుపోయి చదివించడానికి మా వంతు సాహసం చేస్తాం, సమయాన్ని కూడా కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే నరసన్న చెప్పిండు, ఓ 10 పడకల ఆసుపత్రి అయితే బాగుంటుందేమో అనేటువంటి ఒక మాట చెప్పిండు. ఎస్, 10 పడకల ఆసుపత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. యథావిధిగా మండలం వస్తే కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి మండల సాధన అనేది మీ అందరూ ఉన్నటువంటి మాట. జూలై 1వ వారం నుంచే ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా నేను చెప్పాల్సింది ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, నేరుగా చెప్పండి. మా సీనన్న కానీ మిగతా మిత్రులు కానీ, మా శెట్టయ్య బాబు కానీ, మా నారాయణ కానీ, అలాగే మా శంకరన్న కానీ, మా శంకరన్నను కూడా కొన్నిసార్లు టీవీలలో వేయించిన నేను, ఆయనను కూడా మా సోదరులు. ఇక మా సుదర్శన్ మీ అందరికీ తెలుసు, ఆయన వాస్తవానికి అంటే ఇంత కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ లోకి క్యూనీస్ లోకి వస్తాడే అంటే నేను ఒకసారి భయపడ్డా, ఓసారి అంటే నిలబడగలుగుతాడానికి. కానీ నాకంటే ఎక్కువ ధైర్యస్తుడు, క్యూ న్యూస్ ను అదే స్థాయిలో నడిపించే సత్తా ఉన్నటువంటి బిడ్డ. ఈ పక్క మండలమే బొమ్మల రామారం మండలము, ఈ ఊరి అమ్మమ్మ గారి మనవడే. కాబట్టి సుదర్శన్ గాని, ఇక్కడ ఉన్నటువంటి మా బషీర్ తాత, నాకు బాగా గుర్తు బషీర్ తాతది. ఇట్లా బషీర్ తాత సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఒకప్పుడు బషీర్ తాత
ఆ తర్వాత నాయన శంకర్ బుచ్చాలు, శంకర్ శెట్టి గారు, ఆ తర్వాత ఇంకెవరు షీర్ల బుచ్చాలు గారు, గడ్డి యాదయ్య గారు, వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళు ఓనాడు రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు. అప్పట్లో గుర్తుందో లేదో, సనగల రామచంద్రానికి తలబోరు పెట్టించి వీళ్ళంతా కలిసి రాజీవ్ గాంధీ గారి అయోధ్య శోయాత్ర చేసిరు ఈ గ్రామంలో. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, రాజీవ్ గాంధీ చచ్చిపోతే మన ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టుగానే ఆ రోజు చేసిరు. అంటే అంత కమిట్మెంట్ గా ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఇటువంటి లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చాలా రేర్ గా దొరుకుతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరు పార్టీలు మారగలిగితే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. కాబట్టి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బషీర్ తాత గాని, లక్ష్మీనారాయణ పెద్దనాయన గాని, వీళ్ళందరూ కూడా అంతో ఇంతో మా అందరినీ, అంటే నేను వీళ్ళ కనుసన్నల్లో పెరిగినటువంటి బిడ్డను కాబట్టి వీళ్ళందరి ఆశీస్సులు, వీళ్ళందరి ప్రేమ నా పైన ఉండాలి. అలాగే కమ్యూనిస్టులు జైనశంకరయ్య అని ఉంటుండే, జైనశంకరయ్య కదా కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జైనశంకరయ్య ఉంటుండే. ఒక పెద్ద కమ్యూనిస్ట్ వాళ్ళ కాంగ్రెస్ లో కొట్లాటలు ఉంటుండే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మా నారాయణ మామ, ఆ తర్వాత ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఇక ఒకసారి సర్పంచ్ ఎలక్షన్లలో గొడవైంది. మా గడివేబాబు ఈయనే ఉన్నాడు. వారు ఏమో పందిరి గుంజలు ఇప్పుడు కొట్టుకున్నారు. నీ సర్పంచ్ ఎలక్షనేగా పందిరి గుంజలు. అంటే పార్టీ అంటే అట్లా ఉంటుండే, అదొక కమిట్మెంట్ ఉంటుండే ఈ గ్రామంలో. ఈ గ్రామంలో ఉండేటువంటి పండుగలు గాని, జాతరలు గాని అన్నిట్లలో మమేకమైతూ మనమంతా ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు పోవాలి. అలాగే తాత మాట్లాడతావా? పనులు లేవా? మాట్లాడరాదా? ఓకే. బషీర్ తాత అయినా, బషీర్ తాత పిండి వర్తుడు. ఇటీవల కాలంలో ఆ తెల్లగా శుద్ధగూడు లెక్క అవుతాడు ఆగరాడ, ఆ గిండ్రికాడ. ఇక సోదరులారా ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్క మాట, ఆ అల్యూమిని మాత్రం విజయన్న చాలా టెన్షన్ గా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ చేస్తే ఈ పైలట్ ప్రాజెక్టు నేను ఈ 3 జిల్లాల్లో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సక్సెస్ చేయమని చెప్పి గ్రామ యువకుల్ని కలుపుకొని అందరిని కలుపుకొని సక్సెస్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ నా విలేకరు సోదరులు కూడా చాలా మంది వచ్చి నుండే క్రియేట్ చేయడమే తెలుసు నాకు. ఆ విధంగా క్రియేట్ చేస్తూ ఇక్కడ వరకు రావడం జరిగింది. ఈ గ్రామాన్ని కూడా మండలాన్ని తొలగనే విధంగా తీర్చిదిద్ది మరింత సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం మీ అందరికని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. జై మాదాపూర్, జై మా గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు.